హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరి నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 19 సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. ప్రీవియస్ ఎక్సర్సైజ్ సంబంధించిన డిక్టేషన్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉన్నాయి. మీలో ఎవరైనా మొదటగా ఈ వీడియో చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. అలాగే మీలో ఎవరైనా ఈ కోర్సుకు సంబంధించి అనగా షార్ట్ హ్యాండ్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే అనగా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, రైల్వేసు, కోర్సు, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, పోలీసు, సిఆర్పిఎఫ్, ఇంటెలిజెన్సు, అసెంబ్లీ, పార్లమెంటు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇలా ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జాము ఈ షార్ట్ హ్యాండ్కి సంబంధించి కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మనం దానికి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి సంప్రదించగలరు. సో మనం ఏదైతే వీడియో టాపిక్ గురించి అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఎక్సర్సైజ్ నెంబర్ 19 సంబంధించి మొదటగా కొంత స్పీడ్తో ఇది డిక్టేట్ చేయడం జరుగుతుంది. తర్వాత మరలా కొద్దిగా స్పీడ్ పెంచి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో విద్యార్థులందరూ కూడా రెడీగా ఉండండి. రెడీ, స్టార్ట్. డూ యూ ఫీల్ ఇట్ రైట్ to give the boy so much money? Can you come to Edinburgh for the 4th week of May? I have given the check to my nephew. He should go and see the large ship lying beyond the boy. How can the beauty of the isle fail to appeal to the Duke? Do they assume the China to be genuine? Stop. స్టూడెంట్స్, మీరు రాసినటువంటి షార్ట్ హ్యాండ్ స్క్రిప్ట్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి స్క్రిప్ట్తో సరి చూసుకోండి. లేదా మీ దగ్గర కీ కనుక ఉన్నట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి కీలో టెక్స్ట్ బుక్లో కానీ వాటికి సంబంధించినటువంటి ఈ స్క్రిప్ట్ అనేది చూసుకోండి. 19 ఎక్సర్సైజ్ మీకు అక్కడ కనిపిస్తుంది షార్ట్ అండ్ టెక్స్ట్ బుక్లో. దాంట్లో మీరు చూడొచ్చు కీ. అలాగే లేకపోతే మన స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. సో మీరు ఏదైతే తప్పు రాశారో ఆ పదాన్ని ఎలా రాయాలో ఒకసారి మరలా చూసుకోండి. సెకండ్ టైం డిక్టేషన్ అనేది చెప్పబోతూ ఉన్నాను. సో ఈసారి మీరు ఇంకా పర్ఫెక్షన్గా రాయాల్సి ఉంటుంది. ఇంకొద్దిగా స్పీడ్ కూడా పెంచడం జరుగుతుంది. సో సెకండ్ టైంకి రెడీగా ఉండండి. Start. Do you feel it right to give the boy so much money? Can you come to Edinburgh for the 4th week of May? I have given the check to my nephew. He should go and see the large ship lying beyond the boy. How can the beauty of the isle fail to appeal to the Duke? Do they assume the China to be genuine? Stop. స్టూడెంట్స్, ఇంతకంటే కొద్దిగా స్పీడ్ పెంచడం జరిగింది. సో మరలా థర్డ్ టైం ఫోర్త్ టైం కూడా రాద్దాము. సో మీరు ఈ స్పీడ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయడం ద్వారా కూడా వీటిలో మీరు ఈ పర్ఫెక్షన్ అనేది స్ట్రోక్
డిక్టేషన్ చెప్పినప్పుడు పర్ఫెక్ట్గా రాయడం అనేది వస్తుంది. సో మరలా ఒకసారి మీరు ఏదైనా తప్పు రాసుకున్నట్లయితే షార్ట్ హ్యాండ్ సంబంధించిన స్క్రిప్ట్ ఒకసారి సరి చూసుకోండి. మరలా థర్డ్ టైం సంబంధించి మనం డిక్టేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. రెడీ, స్టార్ట్. డూ యూ ఫీల్ ఇట్ రైట్ టు గివ్ ది బాయ్ so much money? Can you come to Edinburgh for the 4th week of May? I have given the check to my nephew. He should go and see the large ship lying beyond the buoy. How can the beauty of the isle fail to appeal to the Duke? Do they assume the China to be genuine? Stop. స్టూడెంట్స్, మరలా ఒకసారి రాయడంలో ఏదన్నా స్క్రిప్ట్లో తప్పు ఉన్నట్లయితే మరలా ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ టైం కూడా మరలా డిక్టేషన్ చెప్పబోతున్నాను. ఫైనల్గా డిక్టేషన్ అంతా అయిపోయిన తర్వాత వాటికి సంబంధించిన స్పెల్లింగ్స్ అలాగే వీలైతే మీనింగ్స్ కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందు స్పెల్లింగ్స్ అనేది ఇంపార్టెంట్, తర్వాత మీనింగ్స్ కూడా మీకు వీలుంటే చూసుకోండి. సో ఏదైతే మీరు ఈ పర్ఫెక్షన్ కోసం నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి వీడియోలో కూడా మీకు రిపీటెడ్గా చెప్పడం జరుగుతుంది. ఎంత ఎక్కువసార్లు రాస్తే మీకు అంత ప్రయోజనం అనేది చేకూరుతుంది. సో తర్వాత లాస్ట్ టైం అనేది డిక్టేషను మరింత స్పీడ్గా చెప్పబోతూ ఉన్నాను. మీరు రెడీగా ఉండండి. స్టార్ట్. డూ యూ ఫీల్ ఇట్ రైట్ టు గివ్ ది బాయ్ so much money? Can you come to Edinburgh for the 4th week of May? I have given the check to my nephew. He should go and see the large ship lying beyond the buoy. How can the beauty of the isle fail to appeal to the Duke? Do they assume the China to be genuine? Stop. చూడండి స్టూడెంట్స్, మీకు వీలైనట్లయితే ఇప్పుడు రాసుకున్నటువంటి డిక్టేషన్ని పూర్తిగా ట్రాన్స్క్రైబ్ చేసి వాటిలో ఉన్నటువంటి తప్పులు అలాగే స్పెల్లింగ్స్ ఏదైనా స్క్రిప్ట్కు సంబంధించినటువంటి మిస్టేక్స్ ఏదైనా ఉన్నట్లయితే మీరు సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే గ్రామలాగ్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రామలాగ్స్ ఎక్కడొచ్చినా కూడా తప్పు లేకుండా రాయగలిగేటువంటి స్థితిలో ఈ కోర్సు నేర్చుకున్నటువంటి అభ్యర్థులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో అందువలన గ్రామలాగ్స్ని అలాగే మనకి ఎక్సర్సైజ్లో వచ్చే ప్రతి వర్డ్ని కూడా మీరు మిస్ కాకుండా రాయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందంటే ఈ డిక్టేషన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయటం ద్వారా కూడా మీరు ఈ స్కిల్ అనేది బాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. సో విద్యార్థులందరూ కూడా డిక్టేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసి మీరు సరిచూసుకోండి. అలాగే తర్వాత వీడియోలో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 20కి సంబంధించినటువంటి డిక్టేషన్ గురించి చెప్పుకోబోతున్నాము. సో అలాగే ప్రీవియస్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ వీడియోస్ గురించి కూడా మీరు కామెంట్ చేయండి. వీటిలో మీకు ఏదైనా సజెషన్స్ కనుక ఇచ్చినట్లయితే వాటి ప్రకారం కూడా మనం మార్చి చెప్పడం జరుగుతుంది. సో డిక్టేషన్ అనేది బాగుందని చెప్పేసి చాలామంది మెసేజ్ అనేది చేయటం జరుగుతుంది. సో మీరు జస్ట్ వీడియో చూసి వెళ్ళిపోకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా మాకు తెలియజేసినట్లయితే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మార్చుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అన్ని లెసన్స్కి సంబంధించినటువంటి థియరీ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మన గ్రూప్ నెంబర్ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. సో అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించి మీ కామెంట్స్ అనేది తెలియజేసి మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నట్లయితే తెలియజేస్తారని చెప్పి భావించడం జరుగుతుంది.
సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.